రాకేష్ రెడ్డి గారి కోరిక హోమ్ మినిస్టర్ కావడం అన్నారు. అవును. హోమ్ మినిస్టర్ అయితే మీరు ఏం చేస్తారు? శాంతి భద్రతలు బాగా కాపాడుతాను, హిందువులను అవమానం పాలు కాకుండా చూస్తాను. ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హిందువుల పట్ల పక్షపాత ధోరణి వహిస్తుందో పోలీస్ వ్యవస్థ ద్వారా, మా మందిరాలు ఎందుకు కూలగొడుతున్నాం? పిచ్చోళ్ళకి మా మందిరాలు ఎట్లా కనబడుతున్నాయి చెప్పండి కదా. డీజీపీ చెప్పమని చెప్పు, ఈ పోలీస్ కమిషనర్ చెప్పాను, పోలీసు హోంమంత్రి అయితే ఆయననే కదా, ఆయన చెప్పమని దమ్ముంటే. మా మందిరాలే ఎందుకు కూలగొడుతున్నారు కొడుకులు? పిచ్చోళ్ళు అంటున్నావు కదా, పిచ్చోడికి మందిరం మసీద్ ఎట్లా తెలుస్తున్నది? పిచ్చోడికి ఏది తెలియకూడదు కదా. ఇబ్బారి కడతాను. ఎట్లయితే లవ్ జిహాద్ చెప్తాను చేయమని వచ్చినాక, హోంమంత్రి వచ్చినాక లవ్ జిహాద్ చెప్తాను ఒక్కడన్నా? తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ ఉందంటారా? అది ఉంటే నేను ఎందుకు హోంమంత్రి అవుతానంటున్నాను? అది లేదనే అవుతానంటున్నాను. ఎందుకు తెలంగాణకి ఇప్పటివరకు ఒక హోమ్ మినిస్టర్ లేకపోవడం ఏంటి అసలు? ఏ మంత్రి ఉన్నాడని? మున్సిపల్ మంత్రి ఉన్నాడా? ఏ మంత్రి ఉన్నాడు? ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? అసలు ఇది రాష్ట్రమా? ఇది పరిపాలన కాదంటారా? 4 కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పండి, ఇది ఒక మేధావులు రండి, ఈ సన్నాసులు ఈ పొలిటీషియన్ పక్కన పెట్టండి, పొలిటీషియన్ ఆల్ పార్టీ ఒక 4 మేధావులను మీలాంటి జయప్రకాష్. ఈరోజు రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి కేంద్ర బిందువు, ఈరోజు దేశంలోనే ఒక అభివృద్ధి చెందుతున్న ఒక నగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్. మున్సిపల్ మంత్రి లేడు. శాంతి భద్రతలు ఉంటేనే ఏ రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు, లేదా ప్రజల శాంతి భద్రతలు కావచ్చు, ప్రజలు సురక్షితంగా కావచ్చు. హోంమంత్రి లేడు. విద్య ఉంటేనే అన్ని రకాలుగా జాతి ముందుకెళ్తే విద్యాశాఖ మంత్రి లేడు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం? ఆ రాహుల్ ఖాన్ ఎప్పుడప్పుడు అడుగుదాం అనుకుంటే రాహుల్ ఖాన్ అయితే బ్లాక్ అండ్ కమిటీల మధ్య వస్తున్నాడు. ఇదా చెప్పండి, ఒక శాసనసభలో నాకు హక్కు ఉన్నది. మీరు నిజంగా చెప్పండి, రాజకీయాలు పక్కన పెట్టండి, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్కన పెట్టండి, ఇది రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా? సంవత్సరం అవుతున్నది, నిజంగా చెప్పండి. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్న ఒక దుర్మార్గమైన ప్రభుత్వము ఈరోజు వరి తడిచిపోతే ఏడుస్తున్నారు బిడ్డలు. మరి గన్ని బ్యాగులు లేవు, కాంటలు లేవు, కొనుగోలు చేస్తుండే కొబ్బరికాయలు కొడుతున్నారు కొడుకులు. 60-70 పచ్చ వలసం కొట్టాలి కొబ్బరికాయ. రైతు వెళ్ళండి, మీరు వెళ్ళండి, రోడ్ల మీద, తెలంగాణ రోడ్ల మీద వెళ్ళండి. రోడ్ల మీద వడ్ల కుప్పలు, వరి కుప్పలు అడుగుతున్నాయి. ఏడాడని ముఖ్యమంత్రి ఏడని. వర్షంలో కన్నీళ్లు ఆ నీళ్ళలో కలిగిపోతున్నాయి అడ్లు ఈ అకాల వర్షాలకు. నువ్వు రైతుకు సరైన సమయంలో 4-5 నెలలు కష్టపడి తన కుటుంబం అంతా కష్టపడి పెంచిన వడ్లకు నువ్వు సరైన సమయంలో నువ్వు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయవు, కొనుగోలు చేస్తే గన్ని బ్యాగులు ఇవ్వవు, కాంటలు ఇవ్వవు, అవన్నీ ఇస్తే రైస్ మిల్స్ అలాంటి చేయవు. రైస్ మిల్ అలా చేస్తే ఇప్పుడు తరుగు దగ్గర తేమ శాతం వర్షం పడక తేమ శాతం పెరగదా? ఎవర్రా సన్నాసులారా మీకు చెప్పినారు? పెద్ద కూడా మేము ఇంత చదువుకున్నాము, కూడా ఇంత చదువుకున్నాము, మాకు 50 ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉంది. రైతుల కన్నీరు చూడలేని దుర్మార్గులారా. వెంటనే ప్రభుత్వం మీ రైతుల అవసరం మామూలుగా తగలదు, వీళ్ళకు ఏడుస్తున్నారు ఆ రోడ్ల మీద కళ్ళాలల్లా. మేము చూస్తున్నాం ఇవి కావాలి. 4th సిటీ స్కిల్ యూనివర్సిటీ, ఉన్న స్కిల్ వాడికి ఉద్యోగం లేదురా బాబు. మళ్ళా షాపింగ్ మాల్ కట్టుకోవాలా, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవాలా, మళ్ళీ రాగానే వేలాది కోట్ల అవినీతి చేసి రాజకీయాలలో ఏమంటారు ఎలక్షన్స్ రాగానే అమాయకమైన ప్రజలకు ఆ డబ్బులు వంచి మళ్ళీ ప్రజలు మోసం చేయడానికి ప్రణాళిక బలవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి ముందడుగు లేదు ఈ రాష్ట్రం. యువత ఉద్యోగాలు అడుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందంటారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఈ రాజకీయ వ్యవస్థ వల్ల దేశంలో చాలా మొత్తం ప్రయత్నం చేస్తున్నాం మేము. ఎందుకంటే ముద్రా లోన్స్ వల్ల 20 లక్షల కోట్లు యువతకి 8 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేసాం. దేశం గురించి ఒక అవినీతి మచ్చలేని ప్రధానమంత్రిని, అది వేరే విషయం. అది దేశం ఈరోజు సురక్షితంగా ఉంచాం, అభివృద్ధి పథంలో రాకెట్లాగా దూసుకెళ్తున్నాం. ప్రపంచం ఉన్న దేశాలను ముక్కున వేలేసుకుంటున్నాయి. ఒక్కడు నిజాయితీ పరుడు ఉంటే, ఒక్క నిజాయితీ గల పార్టీ ఉంటే, ఒక ధర్మాన్ని ఆచరించే పార్టీ ఉంటే దేశం ఇంత ముందుకు తీసుకెళ్తుందా? 60 ఏళ్ళ అభివృద్ధిని 10 ఏళ్ళలో 100 రకాలుగా తీసుకెళ్ళాం. 60 ఏళ్ళలో 450 బిలియన్లు విదేశీ ఎగుమతులు 750 బిలియన్లకు తీసుకెళ్ళినాం వితిన్ 10 yearsలో. విదేశీ పెట్టుబడులు 60 ఏళ్ళ వరకు ఎంత ఉందో దానికి 3 రెట్లు పెంచాము 10 ఏళ్ళలో. రెండోది విదేశీ ఎగుమతులు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 8 లైన్ల రోడ్లు కావచ్చు, 83 కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు, 13 కోట్ల మందికి శౌచాలయాలు కావచ్చు, 8 కోట్ల మందికి సురక్ష గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, 53 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు కావచ్చు, 20 కోట్ల మందికి ముద్రా లోన్స్ కావచ్చు. ఎక్కడ బాంబు గజగజలాడగల కొడుకులు ఉగ్రవాదులు తీవ్రవాదులు ఎక్కడికి వెళ్ళిన చూడండి, చెప్పండి అక్కడ దమ్ముంటే. దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ లో బాంబులు పెట్టినోడు, లుంబిని పార్క్ లో బాంబులు పెట్టినోడు, తాజ్ మహల్ తగలబెట్టినోడు కనబడతలేరు ఎందుకురా దేశంలో? ఓన్లీ మోడీ వాళ్ళు అంటారా? బీజేపీ ధర్మం మోడీ. ఇవి రెచ్చగొట్టే యాక్టర్గా అంటారా? అంటే బాంబులు పెట్టమంటారా కాంగ్రెస్ తెచ్చి? మళ్ళా కాదు, పెట్టిపించుకుంటారా? మీరు మీ భార్య పిల్లలు లుంబిని పార్క్ పోదలుచుకోలేదా? పోతాం. గోకుల్ చాట్లు చాటి తినరా? వెళ్తాం. ఇప్పుడు ఇంతకుముందు సురక్షితంగా వెళ్ళేవాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందంటారా?
ఆ పరిపాలన విధానం. ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు 10 సంవత్సరాల నుంచి? మరి పాకిస్తాన్ రోజు 10 మందిని కోస్తున్నారు కదా సైనికులు. ఇప్పుడు ఎందుకు తలలు తెగుతారు? ఆహా, అభినందన్ తల్లిని అడుగుతారు. ఎవరైనా సన్నాసులు దేశ రక్షణ విషయం అంటే సర్జికల్ స్ట్రైక్ కాదు, గజ పక్క దేశాలు కన్ను చూపు చూడాలంటే భయపడుతున్నాయి, ఆలోచించాలంటే భయపడుతున్నాయి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మౌన యోగి మాజీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొండేలు అక్కడ పెట్టుకుని తలలు మనకు పంపించారు. మోడీ గారు కేసీఆర్ గారిని ఎదుర్కోలేకనే కవిత గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారంటారు. 5 కోట్ల కేసుతో బోడి కేసు మాకు. జాతీయ పార్టీని చేసినాక మోడీ గారు భయపడ్డారంట. అసలు కేసీఆర్ గతము వర్తమానము ఇవన్నీ తెలిస్తే ప్రజలు ఎవరు అడగారండి? ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏంటంటే పాస్పోర్ట్ ఏజెంట్. ఆయన గురించి ఇంతకాలం ఎందుకు మాట్లాడుతున్నారు? జయశంకర్ సార్ గురించి మాట్లాడండి, వాళ్ళ గురించి మాట్లాడండి, వీరుల గురించి శ్రీకాంత్ సార్ గురించి మాట్లాడండి, ఇషాన్ రెడ్డి గొంతు మాట్లాడండి, మొయినాబాద్ యాదిరెడ్డిని అడగండి, ఉరిపెట్టుకున్న వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? మీరు కానిస్టేబుల్ కృష్ణయ్య గురించి అడగండి, వీళ్ళందరూ ఎందుకు అడుగుతలేరు? తెలంగాణ గురించి గొంతులు కోసుకున్న బిడ్డల గురించి ఎందుకు అడుగుతలేరు? తెలంగాణ గురించి రైలు పట్టాల కింద తలలు పెట్టిన సర్ణక్క గురించి ఎందుకు అడుగుతలేరు? వేణుగోపాల్ రెడ్డి బిడ్డలు ఉరిపెట్టుకుంటే ఎందుకు అడుగుతలేరు? యాదిరెడ్డి ఢిల్లీలో పోయి ఉరిపెట్టుకున్నాడు, అతని గురించి ఎందుకు అడుగుతలేరు మీరు మీడియా? ఎంతసేపు పాస్పోర్ట్ ఏజెంట్ అయిన ఆయనని, పదవి దొరకకపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొట్టిన ఆయనని ఎందుకు అడుగుతారు మమ్మల్ని? ఏంటి ఆయన ఒక పాస్పోర్ట్ ఏజెంట్గా చేసి ఆయన వచ్చేసాడు, రాజకీయాలకు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆ మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి మా బిడ్డలని రెచ్చగొట్టి 1200 మంది ఆత్మార్పణ కారణమైన వ్యక్తి. ఒక్క గ్రూప్ ఉద్యోగం ఇవ్వలేదండి. పిల్లలకు నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. నీళ్లు కాళేశ్వరం చూసాం, కాళేశ్వరం నీళ్ళు కనతం చూసాం ఇప్పటివరకు. 1,00,000 కోట్ల అవినీతి. వేరే దేశంలో దుండేవాళ్ళండి, సౌదీలో అయితే అందరినీ తీసేసేవాళ్ళు, మెడకలు తీసేవాళ్ళు. ఏంటండి ఇదంతా దారుణం? ఎంతసేపు కేసీఆర్ కేసీఆర్. ఏంది కేసీఆర్? ఏంది కేటీఆర్? ఏంది రాకేష్ రెడ్డి బోడి? ఏంది వ్యక్తులు, వ్యవస్థ, దేశం ఇవన్నీ ముఖ్యం. అందుకోసం ఒకటే చెప్తున్నానండి, కేటీఆర్ అయినా రాకేష్ రెడ్డి అయినా శాసనసభ్యులు మాత్రం ఏమున్నది మా దగ్గర? ఏమున్నది చెప్పండి? మీ దగ్గర ఉన్నది, మా దగ్గర ఉన్నది, అంతే తప్ప మరీ మీరు మీడియాలో ప్రతి ఒక్కరిని ఫోకస్ చేసిన జాతిపిత అవుతాడు. ఇప్పుడు మీరు ఎక్కడ చరిత్రలో పాఠాలు ఉండాలండి. శ్రీకాంతాచారి గ్రావాల గుర్తింపు కానీ కేటీఆర్ గారికి రావు కిందకి వస్తుందండి. ఒకవేళ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు మీరు చెప్పిన చేస్తారా? ఏం చేసేది? శ్రీకాంత్ చెప్పింది చేస్తాం, చేసేదే చెప్తాం. అది బీజేపీ. అదే బీజేపీ. ఈరోజు భారతదేశం అంతా నమ్ముతున్నది ఒకటి, చెప్పింది చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ. చేసేదే చెప్తుంది. హైదరాబాద్ లో 3 సముద్రాలు ఉన్నాయంట, మీకన్నా తెలుసా? ఏదో పాపం ఆయనకి ఏదో ఎందుకులే పాపం ఆయన అంతా ఇబ్బందికరం పెట్టడం అది అవసరం లేదు. రాజకీయాల నదులు ఉన్నాయా తుఫాను ఉన్నాయి కదా, ప్రజలకు ఏం చేస్తున్నది ముఖ్యము. ఎక్కడి నుంచి దాని గురించి అంత చర్చ అవసరం లేదు. అదొకటి కామెడీ ఇష్యూ అయిపోయింది. అంటే కామెడీగా మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి ఆయన కామెడీ ఏదో అనుకోకుండా ఒక్కోసారి తప్పుతుంది. ఆయన పెద్ద మీదికెళ్ళి పుట్టలేదు కదా, అందరు తల్లి గర్భంలోకి వచ్చినా ఆయన మనలాగానే పుట్టిండు. పెద్ద మీరు ఏదో మనిషి అన్నప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి. ఇక ప్రతిసారి పాపం ఆయన పట్టుకొని అది ఇది అనుకుంటే ఎట్లా? బీజేపీ పార్టీని విమర్శిస్తే దేశద్రోహి అనే ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా చాలా మంది అన్నారు. ఎవరని లేదు అనలేదంటారా? దేశాన్ని విమర్శించడం దేశద్రోహి. మతత్వ రాజకీయం భారతదేశానికి ప్రమాదం అని మీకు తెలియదా బీజేపీ ఎమ్మెల్యేలకి? అసలు బీజేపీ లేకపోతే